ఇంకా ఊరూరు నిరసన హోరు మూడో రోజు గ్రామ సభల్లో నిలదీతలే లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోవడంపై కన్నెర్ర బుట్టాయిగూడెం సభలో ఒకరి ఆత్మహత్య యత్నం, పలు చోట్ల ప్రజాప్రతినిధులపై ప్రజల ఆగ్రహం, బన్సువాడలో ఎమ్మెల్యే పోచారంపై ప్రశ్నల వర్షం, మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి నిరసన సెగ, మిషన్ భరిత నల్లాలు కనిపిస్తలేవా చూపిస్తాం దా, నారాయణఖేడ్ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు జనం కౌంటరు, ముఖ్యమంత్రి దత్తత గ్రామంలో అధికారుల నిలదీత, మహబూబ్నగర్ జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్పై దాడి. ఇక ఎక్కడ చూసినా కూడా ఇంకా డైరెక్ట్ ఆఫీసర్లను కొడుతున్నారు. పాపం ఆఫీసర్లు ఏం చేస్తారు, ప్రభుత్వం చేసిన తప్పుకు నిన్న నేను కూడా ప్రత్యక్షంగా చూసిన ఆఫీసర్లను ఇష్టం ఉన్నట్టుగా తిరుగుతున్నారు. పాపం వాళ్ళు ఏం లేదు, ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ను అది సక్రమంగా పనిచేయడం వల్ల బాధ్యత. వాళ్ళు గవర్నమెంట్ సర్వెంటు, ప్రభుత్వం ఏది చెప్తే అది పనిచేయాలి తప్ప సొంతగా నిర్ణయం తీసుకొని వాళ్ళంతటా వాళ్ళు పనిచేయలేరు. కంప్యూటర్లో మనకు అప్లికేషన్ ఇస్తే అది ఎట్లా పనిచేస్తుందో గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా అంతే. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం, చట్టం ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ప్రభుత్వం అంటే ఆ చట్టాలు చేసే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ, ఇంకా ఇక్కడ రాష్ట్రంలో అయితే ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి విధానపరమైన పాలసీలు తీసుకోవాలి. ఇక వాళ్ళు చేసిన తప్పులకు పాపం గవర్నమెంట్ ఆఫీసర్లను అమ్మనా బూతులు తిడుతున్నారు, పిడిగుద్దులు గుడ్డడానికి కూడా వస్తున్నారు, గల్లలు కూడా పట్టి నిలదీస్తున్నారు. మరి ప్రజలు ఈ విధంగా ఆలోచిస్తున్నారు. ఇది తప్పు. ఏదైనా ఉంటే మీ ఎమ్మెల్యేలకు చెప్పాలి, అసెంబ్లీలో మాట్లాడమని చెప్పాలి. ఈ ఊరు ఆ ఊరు అనే తేడా లేదు, అనర్హుల జాబితాలపై అన్ని ఊర్లు ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. గ్రామ సభల సాక్షిగా పల్లెలన్నీ సర్కారు తీరుపై మండిపడుతున్నాయి. ఓవైపు 6 గ్యారెంటీల అమలుపై నిలదీస్తూనే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపికలో పేదలకు అన్యాయం జరిగిందని ప్రజలు తిరుగుబడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, అధికార పార్టీ నేతలను ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలతో తమ ఆగ్రహాన్ని, ఆవేదనను, అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు. రాష్ట్రంలో మూడో రోజు గురువారం నిర్వహించిన గ్రామ సభలు సైతం రణరంగంగా మారాయి. పథకాలు ఖచ్చితంగా వస్తాయనే ఆశతో గ్రామ సభలకు పోటెత్తిన వారంతా జాబితాలో పట్టుమని 10 మంది లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఒక విధంగా ప్రభుత్వం ఏం చేయాలంటే మీ సేవలో అప్లికేషన్ ఇవ్వాలి. నిజంగా వచ్చే పాయ అన్నట్టు ఊరి మీద ఊరు పడ్డట్టుగా గ్రామ సభలు అనేవి వార్డు సభలు అని చెప్పి మొత్తం అల్లకల్లోలంగా ఎక్కడెక్కడో కరీంనగర్, హైదరాబాద్ వాళ్ళు కూడా గ్రామాలకు వస్తున్నారు. వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇదేంది, మాకు రేషన్ కార్డు కావాలి, మాకు ఇందిరా మిల్లు కావాలని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. ఇంకా జిరాక్స్ సెంటర్లో కానీ కంప్యూటర్ సెంటర్లో మొత్తం కిక్కిరిసిపోతున్నారు. మేము వందలు పెట్టి అప్లికేషన్లు, జిరాక్స్లు పెట్టి చేసినాం. మార్చిలో పెట్టినాం అప్లికేషన్స్, జనవరిలో పెట్టినాం, ఏప్రిల్లో పెట్టినాం, మేలో పెట్టినాం. ఇప్పుడు మొన్న ఇంటింటికి కులగన సర్వే చేసినారు, మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్లు అంటున్నారు. అయినా కూడా మా పేరు లేదు, తీసుకుంటాను మరి చెత్తబుట్టలో పడేస్తాను. ప్రతిసారి రోడ్ల మీద ఎందుకు దింపుతున్నారు? ఆయారం గయాంల లెక్క మీ పాలన ఉన్నది. ఇక్కడ వచ్చే పాయ అంటే మీ ఎన్నిసార్లు పెట్టినా మాకు ఎందుకు తెలియదు, మీరు సర్వే చక్కగా చేస్తలేరా అని చెప్పి పొట్టు తిరుగుతున్నారు. ఇంకా కొంతమంది సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా ప్రాంతంలో అయితే రేషన్ కార్డుల కోసం అయితే కొట్లాట చేస్తున్నారని కూడా చెప్పచ్చు. ఇంకో ఇది ఆ ఊరు ఈ ఊరు అని కాదు, తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో అన్ని మండలాల్లో, గ్రామాల్లో ఇక ఇండ్లలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి బయట లొల్లిలు పెట్టించినట్టు అవుతుంది. అది అధికారులు పాపం పంచాయతీ కార్యదర్శులు కానీ, వార్డు ఆఫీసర్లు కానీ తలలు పట్టుకునే పరిస్థితి. ఇంక ఎందుకు వచ్చినాంరా గవర్నమెంట్ ఉద్యోగం ఇట్లా మమ్మల్ని ఇంత ఇజ్జత్ తీసి మాట్లాడుతున్నారని చెప్పి కూడా వాళ్ళ మనసులో మాట. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు, అరే మరి గిట్ల తయారైన లేని జనం అని. అదేదో మీ సేవలల్లా రేషన్ కార్డుకి అప్లికేషన్ పెట్టుకోమనాలి, మీ సేవలనే పెన్షన్ పెట్టుకోమనాలి, అధికారులు వచ్చి ఫీల్డ్ విజిట్ చేయాలి, 360 డిగ్రీ యాప్లో ఉంటే అనర్హులను తీసి పడేయాలి, కారు ఉన్నోళ్ళకి తీసేయాలి. అది ఎట్లా ఉన్నది అట్లాంటి పెట్టి తీసేయాలి తప్ప అన్ని బహిర్గతం చేసి అనర్హునికి ఇచ్చి అర్హునికి ఇవ్వకపోతే మరి నష్టం కదా, వాళ్ళ కోపం రాదా?